హాయ్ హలో వెల్కమ్ టు రేణుకా హోమ్ మేకర్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఒక లైనింగ్ బ్లౌజు ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తారు. ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. ఇంకొకటి ఏంటంటే నెక్ వచ్చేసి స్క్వేర్ నెక్ అనమాట. అది ఎలా వేసుకోవాలి నెక్ తీసుకోవాలి అది చెప్తాం మీకు, చూసి నేర్చుకోండి. ఇది వచ్చేసి లైనింగు మెయిన్ పార్ట్ రెండు కట్ చేసి ఉన్నాయండి. నేనైతే ఫస్ట్ ఇవి క్రాస్ పీసెస్ అనమాట. ఇలా రెండు ఆపోజిట్ వేసుకొని ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి మనం. ఇది ఇటు సైడ్ వచ్చింది కదా, ఇది ఇక్కడ సైడ్ వచ్చింది కాబట్టి రెండు ఒకే సైడ్కి పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆపోజిట్ వస్తాయి కాబట్టి ఇలా పెట్టేసుకొని దీనికి కూడా కుట్టు వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత రెండింటికి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని సపరేట్గా ఇలా అనుకొని ఈ కుట్టు ఇటు మలుపుకొని మరొక కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇవి రెండు పక్కన వీటిని కూడా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం వేయడం కూడా ఇలా షోల్డర్ దగ్గర నుంచి వేస్తే మనకు ఎక్కడ కదలకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇది ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ ఉంది కదా ఎక్స్ట్రా ఉన్నది, దాన్ని తీసేసుకోవాలి మనం. ఇలా తీసేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. రెండోది కూడా మనం దాన్ని కూడా అలాగే చేసేసుకోవాలి. రెండోది కూడా ఇలా నీట్గా వేసేసుకొని నీట్గా కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వెనక పార్ట్ ఇలాంటివి కొంచెం వేసేటప్పుడు ఎక్కడ ఫోల్డ్ కాకుండా నీట్గా పెట్టుకొని చూసుకుంటూ వేసుకోవాలి మనం. దీన్ని కూడా ఇలా మనం చుట్టూ వేసేసుకోవాలి. నిదానంగా పట్టుకొని ఫోల్డ్ రాకుండా ఇక్కడ
కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ వేసుకోవాలండి మనం. ఇలా వేసుకోవాలి. నెక్ ఎలా ఉందో అలా వేసేసుకొని ఇప్పుడు వేస్ట్ క్లాత్ అంతా తీసేసేయాలి మనం. నెక్ కూడా తీసేసినాము. దీన్ని వేస్ట్ క్లాత్ అంతా తీసేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఇలా పట్టుకొని ఇలా వేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో వేసేయాలి. రెండో సైడ్ కూడా అదే విధంగా వేయాలి. వేసిన తర్వాత ఇది కోర్ అంటారు కదా, ఇది ఈ కోర్ సైడ్ ఉన్నది క్లాత్ ఇలా 2 సమానంగా అనుకొని ఒక ఇంచు కంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకొని కుట్టేసేసుకోవాలి. అంటే 1.5 ఉంటుండొచ్చు, నేనైతే కరెక్ట్గా మెజరింగ్ చేయలేదు. ఇది నడుము బెల్ట్ అంటారు. ఇక్కడ వేసేసుకోవాలి. ఇక్కడ ఫిల్స్ కూడా ఇలా పెట్టాలన్నమాట. ఇవి ఎక్కడైతే వస్తున్నాయో అక్కడ కొంచెం ఇట్లా క్లాత్ పట్టుకొని ఇలా ఫోల్డ్ చేస్తే వచ్చేస్తుంది మనం ఫిల్స్ టైప్. మళ్ళీ దీన్ని ఇలా అనుకొని పైన ఒక కుట్టు మనం వేసేసుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వేసుకున్న తర్వాత మనకు ఒకసారి ఈ నెక్ వెనుక నెక్ ఉంది కదా, ఈ నెక్ కరెక్ట్ ఉందా లేదా చూసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టి చూసుకొని ఇది మనం
ఒకసారి నెక్ చెక్ చేసుకున్న తర్వాత ఇది నెక్ పీస్ తీసుకోవడానికి ఇలా ఒక 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ చూసుకొని మనం నేనైతే అందాజగా పెట్టేసిన ఒక 2.5 ఉంటుంది ఇక్కడ వరకు పెడుతున్నా. ఇలా మనకు ఎంత అవసరమో అంత తీసుకున్న తర్వాత దీన్ని మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే 2 పీసెస్ లాగా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ పీసెస్ని ఇక్కడ కుట్టేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వచ్చిన పీస్ని సేమ్ దీనికి పెట్టేసేయాలి. ఇక్కడ మూలలు ఇక్కడ నుంచి పెట్టొద్దండి, ఇక్కడ నుంచి పెట్టద్దు. ఇక్కడ మూలల దగ్గర కొలుచుకొని దీన్ని మాత్రమే పెట్టాలి. ఇలా కొలుచుకొని మనం స్క్వేర్ అంటే ఎలా కట్ చేసినామో మూల టైపు అదే విధంగా మనం జంక్షన్ కూడా తిప్పుకోవాలి. కుట్టు కూడా అదే విధంగా వేయాలన్నమాట. కుట్టేసేటప్పుడు కూడా అదే విధంగా వేసుకోవాలి మనం. ఇలా వేసుకోవాలి కరెక్ట్గా. ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది ఇక్కడ తీసేసుకోవాలి. తీసేసుకున్న తర్వాత చిన్నగా ఇక్కడ ఒకటి కుట్టుకు దగ్గరగా చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇలా ఇలా ఫోల్డ్ చేసుకొని దీనిపైన ఒక కుట్టు వేసుకోవాలి మనం. ఇక్కడ వరకు ఇలా ఫోల్డ్ చేసినాం కదా స్ట్రైట్గా. ఇది వచ్చేసి మళ్ళీ దీన్ని ఇట్లా ఉల్టా మళ్ళవాలన్నమాట. రెండోది కూడా అదే విధంగా ఇట్లా చేసేసుకోవాలి. ఇది రెండో సైడ్ది కూడా అలాగే మనం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. ఇది చూడండి, మీరు చూసినట్లయితే ఇట్లా వస్తుంది మూల. ఇలా వచ్చేస్తుంది. స్క్వేర్ నెక్ అంటే ఇదే ఇలా వస్తుంది. మనం హెమ్మింగ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. కరెక్ట్గా మూల రావాలి. మనం ఇక్కడ ఈ ఎక్స్ట్రా క్లాత్ను తీసేసుకోవాలి. మనం
ఇలా మూలలు మలిచినట్టుగా రావాలి. ఎమ్మింగ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. ఈ మూలలు వస్తేనే కరెక్ట్గా మనకు స్క్వేర్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది ఉంది కదా ముందు భాగము, దీన్ని ఇప్పుడు మనం టేప్తోని 4 ఇంచెస్ దగ్గర 4 ఇంచెస్ కాడికి పెట్టుకొని దాన్ని ఇలా పట్టేసుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్లో సెంటర్ పాయింట్ ఒక కుట్టు వేసేసుకోవాలి మనం. ఇలా ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనికి ఆపోజిట్ ఇట్లా వచ్చేటట్టుగా ఫోల్డ్ ఏం రాకుండా లోపల నుంచి క్లాత్ కూడా మంచిగా అనుకొని ఇలా వేసుకోవాలి. దీనికి ఇలా వేసుకుంటే ఇది నీట్గా వస్తుంది లైన్. ఇది కూడా ఇలా వేసుకోవాలి. మూడు వేసుకున్న తర్వాత ఇలా వస్తుంది. ఇలా వేసుకున్నాం కదా, ఇంకొకటి దీనికంటే కొంచెం పైకి పెట్టి ఇలా వేసుకోవాలి. చూసిరు కదా ఎలా వచ్చిందో. రెండోది కూడా అదే విధంగా చేసుకోవాలి. రెండోది కూడా ఇలా వేసుకున్న తర్వాత ఈ క్రాస్ పీసులు ఉన్నాయి కదా, క్రాస్ పట్టీలు, దీన్ని ఇలా పట్టుకొని రెండు సమానంగా ఇక్కడ పట్టి సైడు ఇలా పెట్టేసి పైనుంచి ఇలా వేసేసుకోవాలి. ఇక్కడ వచ్చిన తర్వాత సెంటర్ పాయింట్ పెట్టినాం కదా, ఇక్కడ రావాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇలా ఈ క్లాత్ ఉంది, సెంటర్ పాయింట్ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇక్కడ మనం కిందికి ఫోల్డ్ చేసేసి దాని మీద కుట్టు పడకుండా ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట. చూసిరు కదా, ఇది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. దాని మీద కుట్టు పడకుండా ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత దీనిపైనుంచి మళ్ళీ కుట్టు ఇటు సైడ్ అనుకొని ఒక కుట్టు మీదంగా వేసేసుకోవాలి. ఇలా వస్తుంది ఇప్పుడు. ఓకేనా, రెండోది కూడా ఆ విధంగానే వేసేసుకోవాలి మనం. ఇప్పుడు ఇది వచ్చేసి మనం ఉక్స్ పట్టి కాజపట్టి వేసుకోవాలండి. నేను ఇది మర్చిపోయాను,
నాకు ఫాస్ట్గా వేసేసుకోవడమే అది ప్రాక్టీస్ అనమాట. అందుకని అది చెప్పకుండానే వేసేసిన. అయితే ఇది ఇప్పుడు ఒక కుట్ట వేసేసుకోవాలి. ఇట్లా ఒక 1.5 ఇంచు తీసుకుంటే సరిపోతుంది మనకి. తీసుకొని ఇలా వేసుకున్నాం కదా, దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు ఇది ఇలా వేసుకున్నాం కదా, ఇది ఉల్టది రైట్ సైడ్ అనమాట. ఇలా పెట్టేసి కొంచెం దీనిపైనుంచి మళ్ళా మనం క్లాత్ మీద కుట్టేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా మలుచుకొని మళ్ళీ ఇలా చేసేసేయాలి. ఇలా వేసిన తర్వాత కరెక్ట్గా దీనికి ఇక్కడ వరకు చేసిన తర్వాత ఒక కుట్ట వేసేసుకోవాలి. ఇది హుక్స్ పట్టి. తర్వాత ఇప్పుడు మనం కాజా పట్టు వేసుకున్నాం. దీనికైతే నేను 2 క్లాతులు పెట్టిన చూడండి. పైన ఇది మెయిన్ పార్ట్ కిందంగా పెట్టి లైనింగ్ పార్ట్ పైన పెట్టేసిన, ఎందుకంటే కొంచెం మంచిగా ఉండడానికి. మీకు 2 లేవంటే ఏదైనా ఒకటే పెట్టుకోవచ్చు. అలా పెట్టుకున్నా కూడా ఏం కాదు మనకు. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసినాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సీదా. వేసుకొని కుట్టేసేసుకోవాలి మనం. ఇలా ఒక కుట్ట వేసుకున్న తర్వాత చూసారు కదా, మళ్ళీ ఒక 1/4 ఇంచ్ గ్యాప్లో మళ్ళీ ఒక కుట్ట వేసుకోవాలి. ఎందుకంటే మనం కాజా పెట్టుకుంటాం కాబట్టి దాని మధ్యలోనే కాజాలు పెట్టుకుంటాం కాబట్టి అది వేసుకుంటే ఇంకా కొంచెం బాగుంటుంది మనకి. ఇలా వేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేసుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు వెనుక మనం వెనుక భాగం రెడీ చేసుకున్నది ఉంది కదా, దీన్ని ఇలా పెట్టేసి షోల్డర్ జాయింట్ చేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడు ఇలా చూసుకొని కింద కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని, ఇక్కడ షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఉందా లేదా చూసుకొని ఇలా పెట్టుకోవాలి. పెట్టుకొని వేసేసుకోవాలి. రెండోది కూడా అంతే. మనం కుట్టు వేసేటప్పుడు ఇది ముందే ఎమ్మింగ్కి పెట్టుకున్నాం కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసి వేసుకోవాలన్నమాట. మనం ముందు భాగం పైనుంచి పెడుతున్నాం కాబట్టి కనిపించట్లేదు. ఇలా పెట్టిన తర్వాత దీనికి సమానంగా ముందు భాగంది కూడా దీనికి సమానంగా పట్టుకొని ఇలా పట్టుకొని దీన్ని ఏం చేయాలంటే ఇలా ఫోల్డ్ చేసేసేయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇది ఇలా పట్టుకొని మనం కుట్టేసేసుకోవాలి.
చూసారు కదా, ఇలా ఫోల్డ్ వస్తుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందు నెక్ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. అది కూడా కరెక్ట్గా వచ్చిందో లేదో తెలియాలి మనకు. అంటే ఇది ఉక్స్ పట్టి సైడ్ ఉక్స్ పట్టి ఇలా పెట్టుకొని ఇక్కడ మార్కింగ్ పెట్టుకొని ఇలా పెట్టేసుకోవాలి. మనకు షోల్డర్ వరకు కరెక్ట్ వచ్చిందా లేదా, ఎలా వచ్చింది చూసిరు కదా, ఇంత గ్యాప్ వచ్చింది, ఇలా వస్తుంది. ఇలా వచ్చిందని ఇలా మార్కింగ్ తీసేసుకొని దీనిపైనుంచి, ఈ మార్కింగ్ పైనుంచి ఒక కుట్టు వేసేసుకోవాలి మనం. ఇలా ఒక కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ కుట్టు మనకు ఇంకా కుట్లకి ఎంత కావాలో అంత కొంచెం వదిలేసుకొని కుట్టు కంటే బయటికి మిగతాదంతా కట్ చేసేసుకోవాలి. ఇలా ఇప్పుడు మనం క్రాస్ పీసెస్ ఎమ్మింగ్కి పెడతాం కదా, ఎమ్మింగ్కి పెట్టినప్పుడు ఈ క్లాత్ ఎమ్మింగ్కి లోపలికి పోతుంది కుట్లలకి. అప్పుడు మనకు నెక్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. రెండో సైడ్ కూడా ఇది కూడా అలాగే మనం చేసేసుకోవాలి. ఇది మనం ఇక్కడ ఈ భాగం ఉంది కదండి, నడుము సైజు, దాన్ని ఒక 3 ఇంచెస్ గ్యాప్లో మనం 3 ఇంచెస్ ఆల్రెడీ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కాబట్టి కటింగ్లో 2.5 3 ఇంచెస్, అది ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ కుట్లు ఎక్కడ వరకు అయితే ఉన్నాయో దాన్ని ఇలా పట్టుకొని ఎక్కడ వరకు వచ్చింది ఏంటనేది ఒకసారి ఇలా చూసుకోవాలి. కుట్లతో కలిపి ఇలా మార్కింగ్ పెట్టేసుకోవాలి. షోల్డర్ కూడా ఇలా పెట్టుకొని ఎక్స్ట్రా ఉందా లేదా అనేది ఇలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఈ ఎక్కువ వచ్చింది కదా, దీన్ని ఇలా ఈ లైన్ కలిపిన తర్వాత ఇక్కడ కొంచెం ఇలా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ చేసుకొని ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా దాన్ని మనం ఇలా తీసేసుకోవాలి. ఓకేనా? రెండో సైడ్ కూడా అదే విధంగా తీసేసుకోవాలి చూసుకొని. ఇదేంటంటే ఇక్కడ కొంతమందికి ఎక్కువ వస్తుంది తక్కువ వస్తుంది అలా కాకుండా ఉండాలి అని అంటే మనం ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఈ విధంగా చేసుకుంటే బాగుంటుంది. నేను ఇది అర్థం కావాలి అంటే కటింగ్ వీడియోలు కూడా ఉన్నాయి, అవి చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది రెండో సైడ్ కూడా అలాగే తీసుకోవాలి సేమ్. ఇక్కడ ఒక 3 ఇంచెస్ వదులుకొని ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకొని మనం ఆ మార్కింగ్ లైన్లోనే తీసుకోవాలన్నమాట. ఇలా వచ్చింది ఏంటి అని చెప్పేసి మెజర్మెంట్ బ్లౌజ్ ఉంటుంది కదా, ఇలా ఈ బ్లౌజ్కి ఇలా పట్టుకొని కుట్టు ఎక్కడ వరకు అయితే వచ్చిందో అక్కడ వరకు ఇలా పెట్టి చూసుకొని ఎక్స్ట్రా ఉన్న పీసు తీసేసేయాలి. తక్కువ ఉంది సరిపోనుంది అనుకుంటే ఇలా పెట్టేసుకొని కుట్టేసేసుకోవచ్చు. షోల్డర్ కూడా అంతే, మన కుట్లలో పోయినంటే కొంతమందికి ఏమవుతుంది అంటే సాగదీస్తుంటారు, సాగదీసి అటు ఇటు గట్టిగా లాగడము, అయ్యో పెద్దగా అయిపోయింది అనుకోవడం, అలాంటి టెన్షన్స్ లేకుండా ఇలా తీసుకుంటే బాగుంటుంది మనకి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసుకుందాం మనం. ఇది పక్కన పెట్టేసుకొని హ్యాండ్స్ తీసుకుందాం. ఇది ఇలా ఉంది కదా, నేను 1 ఇంచు ఎక్స్ట్రా ఎమ్మింగ్కి మలవడానికి పెట్టుకున్నా. అయితే అలాంటప్పుడు దీన్ని కూడా కొంచెం ఇలా చేసుకొని దీన్ని ఇలా మలిచి కుట్టేసేసుకోవాలి మనం.
వేసేసుకోవాలి. చుట్టూ వేసేసుకున్న తర్వాత వేస్ట్ క్లాత్ అంతా తీసేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఈ వేస్ట్ క్లాత్ ఉంది కదా, దీన్ని మొత్తం తీసేసుకోవాలి. ఇలా తీసేసుకొని ఒక చిన్న టాప్స్ పెట్టుకొని ఇది పక్కన పెట్టుకొని రెండోది కూడా అలాగే చేసుకోవాలి మనం. ఈ రెండోది కూడా ఇట్లా వేసుకున్న తర్వాత ఇది చూడండి, రెండు ఉల్టవి లోపలికి వేసుకొని ఇక్కడ చిన్నగా టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఇవి వీటికి మధ్యలో ఒక 1 ఇంచ్, ఈ రెండింటికి మధ్యలో 1 ఇంచు ఇలా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఈ టక్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఇలా మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా గీసుకోవాలి. గీసుకుంటే ఇవి కటింగ్ చేసుకోవాలన్నమాట. లోజంక తీసుకోవడం వేస్ట్ టైప్ ఇలా వస్తుంది. చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మెజర్మెంట్తో తీసుకుంటే అన్నీ కరెక్ట్గా వస్తాయి అన్నమాట, అంటే మనం కొలతలతో. ఇప్పుడు దీన్ని ఒక కుట్టే చేసుకొని అటు ఇటు కాకుండా చిన్నగా టక్స్ ఇచ్చుకున్నాం కదా, ఇది షోల్డర్ దగ్గర పెట్టేసి ఇలా కరెక్ట్గా చూసుకుంటా ఇక్కడ వరకు ఇలా పట్టుకొని కుట్టేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమైనా వచ్చేస్తే అక్కడ వరకు దాన్ని బయటికి అలాగే పెట్టేసి కుట్టేసేసుకోవాలి. చూసారు కదా ఏ విధంగా వచ్చిందో. ఇంకో కుట్టు కూడా ఇలాగే వేసేసుకోవాలి. ఒక కుట్టు వేసుకున్న తర్వాత రెండో హ్యాండ్స్ కూడా అలాగే, ఈ హ్యాండ్స్ ఉంది కదా, ఈ హ్యాండ్స్ది దగ్గరికి ఇలా పట్టుకొని షోల్డర్ దగ్గర ఇక్కడ కుట్టు దగ్గర పెట్టేసి ఇది ఎంత ఎక్కువ ఉందనేది చూసుకొని ఇక్కడ మార్కులు పెట్టేసుకోవాలి మనం. రెండో హ్యాండ్స్ కూడా అదే విధంగా చేసుకున్న తర్వాత ఇది ఉంది కదండి నడుము, ఇలా పట్టుకొని నేను డబల్ ఫోల్డ్ పట్టుకున్నా చూడండి, డబల్ ఫోల్డ్లో టేపు పెట్టేస్తున్నా. ఇలా పట్టుకుంటే ఇక్కడ వరకు వచ్చింది. దీన్ని ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాం. 7.5 వచ్చింది మనకు. 7.5ని 4 భాగాలకి మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి.
ఇవి మార్కింగ్ అంతా పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టుకునే ఉన్నాయి కదా, ఇక్కడ కూడా ఇలా పెట్టుకొని ఈ రెండు ఇలా పెట్టుకొని మనం ఒక కుట్టు వేసేసుకోవాలి స్ట్రైట్గా ఫిట్టింగ్ అన్నమాట. ఇది కూడా మనం మార్కింగ్ ఎలా పెట్టుకున్నామో అక్కడ వరకు హోల్డ్ చేసుకొని ఇలా మళ్ళీ ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటి అనేది ఈ విధంగా చూసుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది ఫిట్టింగ్, ఇలా పట్టుకోవాలి. ఇలా పట్టుకొని ఇక్కడ వరకు చేసుకోవాలి. చూసిరు కదండి, ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుంటే వచ్చేస్తుంది. రెండో వైపు కూడా అదే విధంగా వేసుకోవాలి. అదేనా, ఒకసారి సైడ్ అటు సైడ్ కుట్ట వేసుకున్న తర్వాత ఇలా ఉక్స్ పట్టి సైడ్ పట్టుకొని ఇలా చూసుకోవాలి. మనం నాలుగు భాగాలు కరెక్ట్గా వచ్చినాయా లేదా అని చూసుకొని మళ్ళీ ఇటు సైడ్ అటు సైడ్ కుట్లు వేసేసుకోవాలి. ఇలా సైడ్లోకి వేసుకున్న తర్వాత మనం రెండు ఇలా క్రాస్ పీసెస్ తీసుకొని చిన్నవి మనం ముందు నెక్ వేసుకోలే కదండి, ఈ ముందు నెక్ ఇప్పుడు వేసుకోవాలి. ఇలా పెట్టేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా ఇక్కడ, ఇలా పెట్టేసి దీన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చిన్నగా ఇక్కడ రెండు కట్స్ ఇచ్చుకొని దీన్ని ఇలా ఫోల్డ్ చేసి మళ్ళీ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇక చూసిరు కదా, రెండో వైపు కూడా ఇట్లా వేసుకున్న తర్వాత సీదా వేసుకుంటే మనకు ఇలా వస్తుంది. చూసిరు కదా ఎలా ఉంది అనేది. డబ్బా నెక్ లైనింగ్ బ్లౌజ్తోని ఎలా పెట్టుకోవాలి, ఎలా కుట్టుకోవాలి అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా మంచిగా రావడానికి నేను చూపించాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. నేను అర్థమైతే ట్రై చేయండి ఒకసారి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.